ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజధాని అంశం మంటలు రేపుతోంది. దేశ పార్లమెంటు వేదికగా జరిగిన పరిణామాలు ఇప్పుడు రాష్ట్ర భవిష్యత్తుపై పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. ఒకవైపు అమరావతికి మద్దతుగా దేశవ్యాప్తంగా పలు పార్టీలు నిలబడుతుంటే, మరోవైపు అదే రాష్ట్రానికి చెందిన ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఆ బిల్లును వ్యతిరేకించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇది కేవలం రాజకీయ నిర్ణయమా, స్వలాభం కోసం కావాలని చేస్తున్న కుట్ర? అసలు వైసీపీకి అమరావతి అంటే అంత పగ దేనికి? వాచ్ ది స్టోరీ. భారత పార్లమెంటరీ చరిత్రలో ఒక రాష్ట్రానికి చెందిన ప్రధాన ప్రతిపక్ష పార్టీ తన సొంత రాష్ట్ర రాజధాని మనుగడను ప్రశ్నార్థకం చేసింది. అత్యున్నత చట్టసభల్లో బిల్లును వ్యతిరేకించి వాకౌట్ చేసింది. బహుశా ఇలాంటి సంఘటన ఇదే తొలిసారి కావచ్చు. లోక్సభలో, రాజ్యసభలో అమరావతికి శాశ్వత రాజధాని హోదా కల్పించే బిల్లుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుసరించిన వైఖరి కేవలం ఒక రాజకీయ నిర్ణయం మాత్రమే కాదు, అది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుపై ఆ పార్టీ విసురుతున్న ఒక సవాల్. ఇండియా కూటమి సహా దేశంలోని మెజారిటీ ప్రాంతీయ, జాతీయ పార్టీలు అమరావతికి జై కొడుతుంటే, ఏపీలో 11 సీట్లకు పరిమితమైన వైసీపీ మాత్రం రాజ్యాంగంలో రాజధాని అనే పదమే లేదు అంటూ వితండవాదం చేయటం ఆ పార్టీ రాజకీయ దివాళాకోరుతనానికి పరాకాష్ట. రాజకీయాల్లో వ్యూహాలు ఉండాలి, కానీ అవి ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టేవిగా ఉండకూడదు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి అమరావతి విషయంలో ఒక అస్పష్టమైన ద్వంద్వ వైఖరిని అవలంబిస్తూ వచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా రాజధానిగా అమరావతిని అంగీకరిస్తున్నాను, కనీసం 30,000 ఎకరాలైనా ఉండాలి అని చెప్పిన అదే నాయకుడు అధికారంలోకి రాగానే 3 రాజధానుల విషాన్ని చిమ్మారు. పార్లమెంటులో అమరావతి బిల్లును వ్యతిరేకిస్తూ వైసీపీ చెబుతున్న కారణాలు అత్యంత హాస్యాస్పదంగా ఉన్నాయి. రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ ప్రకారం రాష్ట్రాలకు రాజధానిని నిర్ణయించే అధికారం కేంద్రానికి లేదని వారు వాదిస్తున్నారు. ఒకవేళ అది నిజమైతే, గత 5 ఏళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వం ఏ అధికారంతో 3 రాజధానుల బిల్లును తెచ్చింది? అప్పుడు లేని రాజ్యాంగ అడ్డంకులు ఇప్పుడు అమరావతికి చట్టబద్ధత కల్పిస్తుంటేనే ఎందుకు గుర్తుకు వస్తున్నాయి? అమరావతిలో భారీ అవినీతి జరిగిందని, ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని, రైతులకు ప్లాట్లు కేటాయించలేదని వైసీపీ ఇప్పుడు గొంతు చించుకుంటోంది. ఇక్కడ తార్కికంగా ఆలోచిస్తే కొన్ని చేదు నిజాలు బయటపడతాయి. 2019 నుండి 2024 వరకు రాష్ట్రంలో వైసీపీదే ఏకఛత్రాధిపత్యం. మరి ఆ 5 ఏళ్లలో అమరావతి అవినీతిపై ఒక్క సాక్ష్యాన్నైనా కోర్టు ముందు ఉంచగలిగారా? ఒక్కరినైనా శిక్షించగలిగారా? రాజధాని కోసం 33,000 ఎకరాల భూమిని త్యాగం చేసిన రైతులను రియల్ ఎస్టేట్ వ్యాపారులు అని కించపరిచిన చరిత్ర వైసీపీది. రైతులకు ప్లాట్లు ఇవ్వలేదని ఇప్పుడు సాకులు చెప్తున్న వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్లాట్ల అభివృద్ధిని ఎందుకు నిలిపివేసింది? ఆ ప్లాట్లను రైతులకు అప్పగించి ఉంటే ఈ రోజు ఈ విమర్శ చేసే అవకాశం ఉండేదా? కేవలం గత ప్రభుత్వం ప్రారంభించిందనే ఒకే ఒక్క కారణంతో ఒక అద్భుతమైన నగర నిర్మాణాన్ని శ్మశానంగా మార్చిన ఘనత జగన్ ప్రభుత్వానిదే. ఇది అవినీతిపై పోరాటం కాదు, అది రాష్ట్ర అభివృద్ధిపై చేసిన దాడి. గత ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు 11 సీట్లతో బుద్ధి చెప్పినా ఆ పార్టీ తీరు మారలేదు సరికదా, మరింత దిగజారింది. 3 రాజధానుల అంశం అబాసుపాలైందని తెలిసి ఇప్పుడు మావిగన్ పేరుతో సరికొత్త రాగాన్ని అందుకున్నారు. అసలు ఆ మావిగన్ కాన్సెప్ట్ ఏంటి? ప్రజలను నిరంతరం గందరగోళంలో ఉంచి అభివృద్ధిని అడ్డుకోవడమే దీని అంతరార్థమా? రాజధాని అంటే కేవలం కొన్ని భవనాల సముదాయం కాదు, అది ఒక రాష్ట్ర ఆర్థిక యంత్రం, యువతకు ఉద్యోగ కల్పన కేంద్రం, రాష్ట్ర గౌరవ చిహ్నం. అమరావతిని వ్యతిరేకించడం ద్వారా వైసీపీ కేవలం ఒక ప్రాంతాన్ని కాకుండా ఉత్తరాంధ్ర, రాయలసీమ సహా మొత్తం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక భవిష్యత్తును దెబ్బతీస్తోంది. ఒక నగరం నిర్మితమైతే దాని ద్వారా వచ్చే ఆదాయం రాష్ట్రం మొత్తానికి ఉపయోగపడుతుంది. కానీ వైసీపీ మాత్రం ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తోంది.
పార్లమెంటు పరిణామాలు గమనిస్తే వైసీపీ ఎంతలా ఏకాకి అయిందో అర్థమవుతోంది. తమిళనాడు నుంచి డీఎంకే, బెంగాల్ నుంచి తృణమూల్ కాంగ్రెస్, కేరళ నుంచి వామపక్షాలు సైతం అమరావతికి మద్దతు పలికాయి. ఏపీ ప్రయోజనాల కోసం పక్క రాష్ట్రాలు, పార్టీలు కూడా గొంతు ఎత్తుతుంటే ఏపీకి చెందిన వైసీపీ ఎంపీలు బిల్లును అడ్డుకోవడం చారిత్రాత్మక తప్పిదం కాక మరేమిటి? వైసీపీ వాదనలో నిజాయితీ ఉంటే వారు అమరావతి అభివృద్ధికి సహకరిస్తూనే తాము కోరుకున్న ప్రాంతాలను అభివృద్ధి చేయాలి. కానీ మేము నిర్మించలేము, మిమ్మల్ని నిర్మించనివ్వము అనే ధోరణి ఆ పార్టీని రాజకీయంగా కనుమరుగు చేసే ప్రమాదం ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయమే సుప్రీం. 3 రాజధానుల ఆలోచనను ప్రజలు తిరస్కరించిన తర్వాత కూడా అదే పాత పందాలో వెళ్లడం అంటే ప్రజల తీర్పును అగౌరవపరచడమే. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3(4) ప్రకారం కొత్త రాష్ట్రాల ఏర్పాటు, సరిహద్దుల మార్పు అధికారం పార్లమెంటుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం రాష్ట్రానికి రాజధాని ఏర్పాటులో కేంద్రం బాధ్యత ఉంది. వైసీపీ ఎంపీలు చెప్తున్నట్టు రాజ్యాంగంలో రాజధాని అనే పదం లేకపోవచ్చు, కానీ పరిపాలనా కేంద్రం లేకుండా రాష్ట్రం ఎలా నడుస్తుంది? రాజ్యాంగం అనేది ఒక సజీవ పత్రం. అది ప్రజల అవసరాలకు అనుగుణంగా మారుతుంది. సాంకేతిక అంశాలను అడ్డం పెట్టుకొని రాష్ట్ర ప్రగతిని అడ్డుకోవడం వైసీపీ కుటిల నీతిని బయటపెడుతోంది. ఒక బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీ ఎప్పుడూ రాష్ట్ర ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తుంది. కానీ వైసీపీకి రాజధాని కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం. అమరావతి పూర్తయితే ఆ క్రెడిట్ మరొకరికి వెళ్తుందనే అసూయ, ద్వేషం తప్ప ఇందులో ప్రజాహితం ఏమాత్రం లేదు. ఈ 5 ఏళ్ల కాలంలో ఒక్క ఇటుక కూడా వేయకపోగా వేసిన ఇటుకలను పీకి పారేసిన చరిత్రను ప్రజలు మర్చిపోరు. వైసీపీ చేస్తున్న ఈ ప్రయత్నాలు ఆ పార్టీ మనుగడకే గొడ్డలి పెట్టుకానున్నాయి. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని అవహేళన చేసేలా చేస్తున్న వైసీపీ ఎంపీల తీరును మేధావి వర్గం తీవ్రంగా ఖండిస్తోంది. రాబోయే రోజుల్లో ప్రజలు ఈ రాజధాని ద్రోహంపై మరింత గట్టిగా స్పందించే అవకాశం ఉంది. అమరావతి కేవలం ఒక నగరం కాదు, అది 5 కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవం, వేల మంది రైతుల త్యాగం, అక్షరాల ఒక రాష్ట్ర ఆర్థిక వెన్నెముక. అటువంటి పవిత్రమైన ప్రాజెక్టుపై వైసీపీ చేస్తున్న విష ప్రచారం, పార్లమెంటులో వారు ప్రదర్శిస్తున్న అరాచక వైఖరి ఆ పార్టీ పతనానికి నాంది కాబోతోంది. ఇప్పటికైనా వైసీపీ తన మొండి వైఖరిని వీడి ప్రజా తీర్పును గౌరవించి రాజధాని నిర్మాణానికి సహకరించాలి. లేదంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రాజధానిని హతమార్చిన పార్టీగా వైసీపీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. చరిత్ర ఎవరినీ క్షమించదు. ముఖ్యంగా స్వార్థం కోసం రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టే నాయకులను అస్సలు క్షమించదు. మొత్తంగా చూస్తే అమరావతి అంశం ఇప్పుడు కేవలం ఒక నగర నిర్మాణానికి మాత్రమే పరిమితం కాలేదు. అది రాజకీయ వైఖరుల మధ్య పోరాటంగా, ప్రజాభిప్రాయం వర్సెస్ పార్టీ నిర్ణయాల మధ్య ఘర్షణగా మారింది. ప్రజల ఆశలు, రాష్ట్ర భవిష్యత్తు చుట్టూ తిరిగే ఈ రాజధాని అంశం అలా కాక స్వలాభాల కోసం రాజకీయ లబ్ధికి వాడుకోవటం నిజంగా దిగజారుడుతనమే. ప్రజలు అన్ని గమనిస్తూనే ఉంటారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Subscribe to YK TV. Please subscribe to YK TV. Subscribe to YK TV. Please do subscribe to YK TV. And do subscribe to YK TV. సబ్స్క్రైబ్ YK TV. YK TVని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ YK ఛానల్. Subscribe YK TV.